ఎంన్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కలవచర్ల గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీల ద్వారా పామ్ ఆయిల్ చెట్లకు రింగ్ ట్రెంచెస్ తీసే కార్యక్రమంలో ఉపాధి హామీ రైతు కూలీలతో కలిసి ఉన్నతాధికారుల సమక్షంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి స్వయంగా పార గడ్డపార పట్టుకుని పని ప్రారంభించిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ రైతు కూలీలు, ఉన్నతాధికారులు, కలవచర్ల గ్రామ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, రైతులకి పెద్దపీట వేయాలని, రైతులు ఏ విధంగా ప్రోత్సాహాలు ఇస్తే బాగుపడతారు, రైతన్నలు ఏ విధంగా ప్రభుత్వం సహకరిస్తే రైతన్నలు అభివృద్ధి చెందుతారు, ఆనందంతో ఉంటారు అనే విషయాల మీద చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ, అందులో భాగంగా ఏదైతే ఎంజీఎన్ఆర్జీఎస్ ఉందో, ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, చాలా సంవత్సరాలుగా మన కార్మికులందరూ కూడా, ఈ ఉపాధి హామీ కూలీలందరూ కూడా చెరువులు తవ్వి గట్ల మీద పోస్తున్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ గట్ల మీద పోసిన మట్టి మళ్ళీ చెరువులోకి వెళ్ళి చెరువులు పూడుకుపోతున్నాయి తప్ప ఈ యొక్క రైతులకు కానీ, పని చేసిన వాళ్ళకి కానీ ఏ విధమైన ఉపయోగం ఉండట్లేదు. బాగా ఆలోచించి దాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ పామాయిల్ కానివ్వండి, ఈ జీడి మామిడి, నిమ్మ, నారింజ ఇలాంటి ఏదైతే ఈ యొక్క పంట మామిడి, జీడి మామిడి, నిమ్మ, నారింజ అన్ని, కొబ్బరి, ఏదైతే ఉద్యాన పంటలు అంటే కాయలు పండ్లు కాసే తోటలు ఉంటాయో వాటిలన్నిటికి కూడా అనుసంధానం చేయడం జరిగింది. అది రెండు విధాలుగా ఉపయోగపడద్దని చెప్పేసి ప్రభుత్వం యోచన. ఒకటి, రైతుకి ఇబ్బంది లేకుండా, ఈ యొక్క కూలీలు ఖర్చులు లేకుండా ఉపాధి హామీ కూలీలు వెళ్ళి రైతుల పొలాల్లో పనిచేస్తారు. అదేవిధంగా చూస్తే ఈ ఉపాధి హామీ కూలీలు కూడా ఈ చెరువుల్లో పనిచేసేటప్పుడు ఎండన బారిన పడుతున్నారు. ఇది చెట్లు మొక్కల మధ్య అయితే కాస్త నీడగా కూడా ఉంటుంది. ఈ యొక్క ఉపాధి హామీ కూలీలందరూ కూడా మీరు దీన్ని సహకరించినట్లయితే మన తోటి రైతు ఆర్థికంగా బాగుంటాడు. ఏదో మనకు సామెత ఉంటుంది, మన గ్రామీణ ప్రాంతాల్లో ఊరు బండితే ఓకైనా దొరుకుద్ది అనే విధంగా రైతు బాగుంటాడు. సేమ్ టైం ఉపాధి హామీ కూలీలకు కూడా మంచి మనసుతో మీరు ఈ రైతులకు సహకరించండి. అలా సహకరించినట్లయితే రైతు బాగుండడమే కాకుండా మీరు నీడపట్టు నుండి పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే రైతులకు కూడా నా విన్నపం ఏంటంటే, ఉపాధి హామీ కూలీలు వచ్చి మనకు ఉద్యాన పంటలకు మీకు ఏదైతే ఉన్నాయో వాటిల్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకి, పల్లెలు కట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు పూర్తి స్థాయిలో సహకరించండి. ఏదో వాళ్ళ కూలీలు ఏదో పెత్తందారు వ్యవస్థ అన్నట్టుగా కాకుండా, వాళ్ళ యొక్క మన తోటి మనుషులు, మన ఆత్మీయులు మనకు వచ్చి సాయం చేస్తున్నారన్న భావంతో వాళ్ళు కూడా వాళ్ళ మంచి చెడు కూడా మీరు చూసుకొని పని చేయించుకోవాలని చెప్పి రైతులకు కూడా నేను సూచిస్తున్నాను. ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా ఈ యొక్క రైతులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది మంచి పథకం. ఎంపీడీఓ గారు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మన ఝాన్సీ మేడం గారు వర్క్లో ఇంకా నేనే పని రాక్షసునంటే మేడం నాకంటే రాక్షసత్వంతో పనులు చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో రాజనగరం అన్నింటిలో, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ, ఇలాంటి ఏ స్కీమ్ వచ్చినా సరే పరిగెత్తుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్లు, అన్ని లోన్లకు కూడా పరిగెత్తిస్తున్నారు. సో మేడం కూడా చాలా 24 hours వర్క్ చేసినట్టు చేస్తున్నారు. రాత్రి 10 వరకు ప్రతిరోజు ఆఫీసులోనే వర్క్ చేస్తున్నారు మేడం కూడా. ఈ సందర్భంగా రైతుల కోసం, రాజనగరం నియోజకవర్గ ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి మన ఆడపడుచు ఝాన్సీ మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలి. ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో, మన రైతే, మన గ్రామం, మన ఊరు పొలం అనే భావంతో చేయండి. రైతులు కూడా మనవాడు, మన ఆత్మీయుడు, మనకు వచ్చి సాయం చేస్తాడు. పూర్వం నేను కూడా వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం చేసేటప్పుడు ఎవరికి పని ఉన్నా సరే ఓ నలుగురు రైతులను కలిసి ఒక పని చేసుకునేవాళ్ళం. తర్వాత రోజు ఆడి పని మనం చేసుకునేవాళ్ళం. ఈ అలవాట్లు మనకు బాగా ఉన్నాయి. అంటే ఒక ఎకరం దమ్ము చేయాలంటే 4 నాగళ్ళు కట్టి ఎకరం దమ్ము చేసుకునేవాళ్ళం మనం. ఆ 4 నాగల్లో 2 నాగళ్ళు పక్కోడి సాయం వచ్చేవాడు, ఆడికి కావాల్సినప్పుడు మళ్ళీ మనం వెళ్ళి సాయం చేసేవాళ్ళం.
కుప్పనూర్చుకునేటప్పుడు కూడా మన కుప్పనూర్చుకునేటప్పుడు వాడు వచ్చి సాయం చేసేవాడు పక్కవాడు, మనకు ఆడు కుప్పనూర్చుకున్నాడు మనం వెళ్ళి సాయం చేసేవాడు. ఈ అలవాట్లు మొట్టమొదటి నుంచి మన ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అదే విధంగా దీన్ని ఆ కోణంలో ఆలోచించుకుంటూ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, అందరూ సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఆ కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసిపోయారు. దీని మీద ఒక యుద్ధం చేస్తున్నాం మేము. ఈ రోడ్డే కాదు, కాపువరం నుంచి మొగ్గల రోడ్డు ఒకటి అలాగే ఉంది, అలాగే రాజానగరం నుంచి గాదరాడ వరకు కూడా రోడ్డు ఇలాగే ఉంది, అలాగే మనకి సంపత్ నగరం కొండగుటూరు రోడ్డు కూడా అలాగే ఉంది. ఈ ఐప్యాక్లో ఏ రోడ్లు అయితే శాంక్షన్ చేశారో అవన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే వాళ్ళకి ప్రాపర్గా శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కానీ లేకపోతే టెక్నికల్ శాంక్షన్లో కానీ కొన్ని లోపాలు ఉండడం వల్ల వాళ్ళ బిల్లులు అవ్వట్లేదు. ఆ బిల్లులు అవ్వక పక్కన ఉండిపోవడం వల్ల అవన్నీ క్లియర్ చేసి ఈ మంత్లోనే, ఈ ఏప్రిల్ నెలాఖరు కల్లా అన్ని క్లియరెన్స్లు చేసి ఆ యొక్క జెట్ స్పీడ్లో పరిగెట్టి ఈ రోడ్డు అన్ని త్వరలో కంప్లీట్ చేస్తాము. నేను కావాలని రోడ్డు చూద్దామని చెప్పి వచ్చాను, కానీ ఈ రోజు నేను రాజానగరం నుంచి ఈ కలవచర్లు వచ్చేసరికి నాకే పూసలు కదిలిపోయినాయి. ఇంకా దాన్ని బట్టి రోజు ప్రజలు ఎంత నరకం చూస్తున్నారో నాకు అర్థమవుతుంది. కాబట్టి త్వరలో పనులు అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఏపీఐఏసీది ఏదైతే మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఉందో కలవచర్లలో, దాని స్థల సేకరణ జరిగింది. ఆ స్థల సేకరణ మీద కూడా డెవలప్మెంట్స్ లేవని మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద కూడా రివ్యూ ఏర్పాటు చేసిన ఎల్లుండ సంబంధిత ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించిన అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. దాన్ని కూడా రివ్యూ చేసి మన ఇండస్ట్రీస్ని ఇక్కడ బాగా డెవలప్ చేసి మన నిరుద్యోగులకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా, అలాగే ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్, ప్రతి ఇంట్లోనూ కూడా ఒక వ్యాపారస్తుడు ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అందులో భాగంగా కూడా దీన్ని మనం డెవలప్ చేద్దాం. దాంట్లో మీకు హౌస్ రెంట్లు పెరిగితే, అలాగే మన పిల్లలకు ఉద్యోగం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.